హాయ్ హలో సమ్మర్ స్పెషల్ నన్నారి షర్బత్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం వచ్చేయండి. సమ్మర్ రాగానే బయట బండ్లపైన నన్నారి షర్బత్ అమ్ముతూ ఉంటారు. బయట అన్హెల్దీగా కొనకుండా మన ఇంట్లోనే హెల్దీగా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక నన్నారి సిరప్ బాటిల్ మన ఇంట్లో ఉంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ షర్బత్ చేసుకోవచ్చు. నన్నారి సిరప్ బాటిల్ అనేది మనకు ఆన్లైన్లో కానీ సూపర్ మార్కెట్లో కానీ ఇట్టే అవైలబుల్లో ఉంటాయి. సుగంధి పాల చెట్టు యొక్క వేళ్ళ నుంచి ఈ నన్నారి సిరప్ను తయారు చేస్తారు. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ముఖ్యంగా బాడీ కూలెంట్గా పనిచేస్తుంది, బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ని తగ్గించి బాడీని డీహైడ్రేట్ అవ్వకుండా చేస్తుంది, ఇమ్యూనిటీని పెంచుతుంది అండ్ స్కిన్ హెల్త్ని కూడా కాపాడుతుంది. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక గ్లాస్లో 3 నుంచి 4 వరకు ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. ఒకవేళ ఐస్ క్యూబ్స్ వద్దనుకుంటే కూల్ వాటర్ కూడా యూస్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక 4 ఐస్ క్యూబ్స్ని తీసుకున్నాను. 1 స్పూన్ గోంద్ కటీరా. ఈ గోంద్ కటీరా వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. సపరేట్గా ఒక వీడియో చేస్తాను. ఒక 2 నుంచి 3 స్పూన్ల వరకు సబ్జా గింజలు ఒక 30 నిమిషాల పాటు వాటర్లో సోక్ చేసుకొని వేసుకోవాలి. ఒక హాఫ్ చెక్క నిమ్మరసం, ఒక 30 ml వరకు ఈ నన్నారి సిరప్ని పోసుకోవాలి. ఇప్పుడు గ్లాస్ నిండా వాటర్ పోసుకోవాలి. నేనైతే ఇక్కడ నార్మల్ వాటర్ పోసుకుంటున్నాను. మీరు ఒకవేళ ఐస్ క్యూబ్ స్కిప్ చేస్తే కూల్ వాటర్ పోసుకోండి. ఒక్కసారి కలుపుకుంటే మన హెల్దీ నన్నారి షర్బత్ అనేది రెడీ అయిపోతుంది. హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని కాదండి, టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఈ సమ్మర్లో మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కాఫీ టీలకు బదులుగా ఈ నన్నారి షర్బత్ చేసి పెట్టండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలాంటి మంచి మంచి సమ్మర్ రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.